ఓకేనా. ఎట్టకేలకు బండి బైరాజ్ అరెస్ట్ అయ్యిండు. ఇంకా బండి సంజయ్ మీద ఎందుకు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు చాలా మంది? బరాబర్ చేస్తాము, చెయ్యాలి. బండి సంజయ్ కూడా ఇంట్లో దోషి. ఎందుకంటే బండి సంజయ్ నోటీసులకు వచ్చిన తర్వాత బండి సంజయ్ ఉల్టా పిల్లగాన్ని పంపించి అమ్మాయితో పెట్టిపించి కేసు పెట్టి అని ఉండే. ఈయన బెదిరించిండు ఇంటికి పోతే, తల్లిదండ్రులను బెదిరించిండు, ఆ పాపను బెదిరించిండు, ఉల్టా వ్యంగ్యంగా మాట్లాడిండు. ఫినాయిల్ తాగిందంటే టేస్ట్ ఎట్లున్నదని చెప్పి మాట్లాడిండు. దుర్మార్గుడు. నేనేందో తెలుసా అన్నాడు, ఎంతమంది దగ్గర తిరిగినావు అన్నాడు. ఈ మాటలు మాట్లాడి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇటువంటి ఉన్నాయి కదా. ఇవన్నీ ఒకెత్త మన సొట్టలో మన సొట్టలో ఇది ఏంది అని చెప్పి అడుగుతుంటే ఒక్కొక్కరిని సంగతి చూస్తా, నేను అందరిని గుర్తుపెట్టుకున్నా, ఒక్కొక్కరిని అంతం చేస్తా. ఈ భాష మాట్లాడిన బెదిరిస్తున్నాడు ఆయన. తప్పుడు ప్రచారం చేస్తున్న సంగతి చూస్తా. అరే ఆయన కానూను ఉన్నదబ్బా, కానూను ఉన్నది. కానూను ప్రకారంగా చేసుకో. నీకు తప్పుడు ప్రచారం ఇవ్వడం చేస్తే చేసుకో. మన సొట్టలో ఎవరు చేయలేదు తప్పుడు ప్రచారం. ఆ అప్లికేషన్ కంప్లైంట్ లో ఏమున్నదో కంప్లైంట్ ప్రాపర్ గా చేయమని మాట్లాడుతున్నాం మనం. అంతనే కంప్లైంట్ ఏమి ఇచ్చిందో దాని మీద చర్య తీసుకోమన్నాం. చర్య తీసుకున్నప్పుడు ఎందుకు చర్య తీసుకుంటలేన్నాం. కానీ ఎవడెవడైతే మీరు ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరిని అంతం చేస్తానని లెక్క మాట్లాడి వార్నింగ్లు ఇస్తున్నాడు. చూసినావా ఏ అహంకారంతో ఇస్తున్నాడు? ఎక్కడ ఏ చట్టంలో ఉన్నది నువ్వు బెదిరియమని? అది ఒక కేంద్ర మంత్రి స్థాయిలా నువ్వు బెదిరియమని ఏ చట్టం చెప్పింది నీకు? చట్టం నీకు ఇబ్బంది అయితే నువ్వు కంప్లైంట్ చేయి. అది ఎవరి మీదనే కావచ్చు, పృథ్వీరాజ్ మీద కావచ్చు, నాగేష్ మీద కావచ్చు, ఇంకెవరి మీద కావచ్చు. నువ్వు కంప్లైంట్ చేయి. నువ్వు లీగల్ గా రా. మా ఏమైనా అభ్యంతరకరమైన ఉంటే లీగల్ గా రావాలి కదా. కానీ నువ్వెట్లా చెప్తావు? నువ్వు ఒక గుండా లెక్క నువ్వెట్లా మాట్లాడతావు? ఒక మంత్రి ఉండి నేను అంతం చేస్తా, ఒక్కొక్కరిని ఇచ్చిపెట్టానా, ఈ కొడుకులను ఒక్కొక్కరిని ఇచ్చిపెట్టా అని చెప్పని ఎట్లా మాట్లాడతావు? అంటే సంపుతావా? నీ జాగ్రత్త. అంటే నిన్న మొన్న నోటీసులు కూడా వస్తున్నాయి. ఏది ఆయన ఫోటో ఆయన పేరు వాడిన వాళ్ళందరూ డిలీట్ చేయాలి వీడియోలు అని చెప్పి. అవి వేరే అబ్బా. ఆయన అదే సాధించాడు. ఆయన ఫోటోలు ఆయన కథలు వేరు. నువ్వు అంతం చేస్తా, నేను వదిలిపెట్టా, ఎవరికి వార్నింగ్? చట్టాలు అనలే కదా అట్లా. నీకు నేను నా మీద వీడియో పెట్టిండ్రు, నా కొడుకు పక్కకు పెట్టిర్రు, అందుకే చేయను. అరే ఇప్పుడు ఏదో ఆర్డర్ తెచ్చిందన్నారు, ఆర్డర్ వచ్చిందో రాలేదో ఇంకా నాకైతే తెలియదు. కానీ ఆ మాట్లాడే క్రమంలో ఏం చెప్తాడు, నా పేరు వాడొద్దు, బండి సంజయ్ పేరు వాడొద్దు అని చెప్తాడు. అరేమో భగీరథ అంటాడు ఎవరి కొడుకు? సన్నాఫ్ అంటే ఏం చెప్తారబ్బా? భగీరథ అంటే రోడ్ సైడ్ రోమియో, వాడు ఎట్లా రోడ్ సైడ్ రోమియో. కానీ అయ్య పేరు కూడా అట్నే పెడతారా? బండి భగీరథ అన్నప్పుడు సన్నాఫ్ బండి సంజయ్ అంటారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నాడు కాబట్టినే ఆ పిల్లగాని ఆగడాలు ఇప్పటిదాకా నడిచినాయి కదా. సో వార్నింగ్లు ఇస్తున్నాడు. చూసినావా? బరి బాజార్ల నడి రోడ్డు మీద కొన్ని వందల మంది ముంగట నా మీద ఎవడన్నా మాట్లాడితే అంతు చూస్తా అని మాట్లాడుతున్నటువంటి అంత అహంకారం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? దీని అనుకున్నటువంటి బలం ఏంటిది? అంటే ఆయన కేంద్ర మంత్రి, దేశాన్ని వాళ్ళు పాలిస్తారు. గుర్తుపెట్టుకోండి, ప్రజలు చాలా బలవంతులు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు చాలా బలవంతులు. ప్రజలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయంగా మటుమాయమవుతారు. ప్రజలు గమనిస్తున్నారు. నీ అకౌంట్ లో పడుతున్నది ప్రతి ఒక్కటి. కరీంనగర్ ప్రజలు కూడా ఎన్నో పోరాటాలకు జీవం పోసినటువంటి కరీంనగర్ ప్రజలు ఇటువంటి దుర్మార్గుని అసలే సహించరు. భవిష్యత్తులో చెప్తారు వాళ్ళు. కరీంనగర్ ప్రజలు చెప్తారు, ఎవరి పక్షాల ఉన్నారని చెప్తారు. కడుపులో బిడ్డలు కన్నటువంటి ప్రతి తల్లి తిరగబడుతుంది రేపు పొద్దుగాల. ప్రతి తల్లి లోపల ఆవేదన ఉన్నది, ఆందోళన ఉన్నది. ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా, ఇంత దుర్మార్గుడా, ఇంత నీచంగా మాట్లాడతారనేది రిజిస్టర్ అవుతున్నది. ఆడబిడ్డల కన్నా ప్రతి తల్లిదండ్రి లోపల ఇది రిజిస్టర్ అవుతున్నది. చూడండి మీరు భవిష్యత్ ఎట్లుంటుందో చూడండి. బండి సంజయ్ని కూడా ఎందుకు చెప్తున్నా, బండి సంజయ్ కూడా దీనిలో దోషే. A2 ఆయన ఉండాల్సిందే. పెడతారా పెట్టరా, ఇది ఎంత ఒత్తిడి జరుగుతుంది. పెట్టకుంటే జనం లోపల ఈ అంశాన్ని మేము తీసుకుపోతాం. బరాబర్ తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. బరాబర్ తీసిపడేసాలి అసలు మంత్రి పదవికి వెళ్ళి. ఇటువంటి మైనర్ బాలికలను అత్యాచారం చేస్తే ఆదుకోమని చెప్పి పోయినటువంటి వాళ్ళను బెదిరించినటువంటి వ్యక్తి కేంద్ర మంత్రి పదవిగా ఎట్లా కొనసాగుతాడు? సామాన్యునికి అయితే ఇట్లుంటుందా? పేదోనికి అయితే ఇట్లుంటుందా? మిడిల్ క్లాస్ వానికి అయితే ఇట్లుంటుందా? ఓ గవర్నమెంట్ జాబ్ చేసేటోనికి అయితే ఇట్లుంటుందా? ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేయడానికి ఇట్లుంటుందా? వ్యవసాయం చేసే కుటుంబంలో జరుగుతూ ఇట్లుంటుందా? మంత్రి కొడుకు కాబట్టికే ఎవరు ఆడోళ్ళు ఎవరి మీదనే నాకు కన్నుబడ్డా కానీ నేను దాన్ని అనే మానసిక స్థితి తీసుకొచ్చింది ఎవడు? నువ్వు తీసుకొచ్చినావు. నువ్వు మంత్రి కాబట్టి వానికి ఆ పోరానికి అహంకారం వచ్చింది. నేను ఏం చేసినా నడుస్తుంది అని చెప్పి అహంకారం వచ్చింది. అందుకే దొంగ కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ మీద పంపించి బెదిరించుడు. ఇప్పటికీ వాళ్ళ అయ్యా బండి సంజయ్ ఇప్పటికీ బెదిరిస్తున్నాడు కదా. ఏం కనబడతలేదా? ఇళ్లకు రాజకీయ వ్యవస్థకు తెలంగాణలో ప్రజలకు కనబడతలేదా? అందరు చూస్తున్నారు. చట్టం అందరికి సమానమే నమ్ముతారానా? అందరికి సమానమే. అందరికి సమానమే, కానీ సమానంగా నడుస్తలేదు. పేదోళ్ళకి ఒక న్యాయము, ఉన్నోనికి ఒక న్యాయము. పేదోడు తప్పు చేస్తే వానికి శిక్ష ఒక తీరు ఉంటది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా క్లియర్ కట్ గా, ఆ పిల్లలను అప్పుడు కాల్చి చంపిరు కదా ఇక్కడ జరిగిందని ఇష్యూకు. అదే మరి ఇక్కడ ఎందుకు అమలు అయితే లేదు?
ఓకే. అప్పుడు సజ్జనారులు పుట్టి హీరోలు అయింది కదా, పూలు జనం ఇచ్చిరు కదా, మరి ఇవాళ ఎందుకు జరుగుతలేదు? బండి భగీరథ సంగతి ఏంది? వాడన్నా పని చేసుకుంటాడో, కూలి పని చేసుకుంటాడో, లేకుంటే డ్రైవర్ గిరి చేసుకుంటాడో అని చెప్పని ఉన్నది కదా. ఇక్కడ అట్లా కాదు, వీడు చదువుకొని వానికి ఏం తెలియనోడు, వాడు చేసి పడేసిన అనుకున్నా తెలియనోడు. ఇక్కడ నువ్వేంది చదువుకొని నువ్వు జనం పట్టుకో, జనం లోపట రాముడు అనే ఉపన్యాసం ఇచ్చుకుంటా మైక్ పట్టుకొని రామరాజ్యం అని చెప్పుకుంటూ ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి పోరడు, ధర్మము రాముడు అని చెప్తున్న సీతారాముడు అని చెప్తున్నట్టు పోరడు, ఆ పోరడు మాట్లాడతాడు, ఆ పోరడు చేస్తాడు. అంటే ఈ మొత్తం తెలిసినోడు అన్ని చట్టాలు తెలిసినోడు, సమాజం తెలిసినోడు చేస్తే ఎక్కువ తప్పు అవుతుంది అది. సో అటువంటి మాత్రం రాచ మర్యాదలు గాలి మోటార్లలో ఢిల్లీకి వస్తాడు, ఇక్కడికి 4-5 కార్లలో వచ్చి ఆయనకు మర్యాదలు జరుగుతాయి. ఆయన ఆడ ఏం తిన్నాడు అనేది పత్రికలు రాస్తారు, కానీ వాళ్ళ కుటుంబాలు వాళ్ళైతే నాశనం అయిపోయారు. వాళ్ళు మొత్తం చట్టం శిక్షించలే, వాళ్ళని చట్టం శిక్షించలే. అధికారంలో ఉన్నోడు ఒక పోలీస్ ఆఫీసర్ అనుకొని చేసిన పని, కానీ చట్టం దాకా పోనీయలే కదా అక్కడ. మరి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ కూడా జరగాలి కదా మరి ఒకవేళ ఉండేది ఉంటే. అంటే చట్టము వాళ్ళ చుట్టం కాదు, చట్టం ఇక్కడ వీని చుట్టం. బండి భగీరథ అంటోని చట్టం చుట్టం కాబట్టి పేదోనికి ఒక న్యాయం ఉంటది, ఉన్నోనికి ఒక న్యాయం ఉంటది.